ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని జీవవాక్యం మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము. ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. మాథ్యూ చాప్టర్ 11 verse 28. కమ్ టు మీ ఆల్ హూ లేబర్ అండ్ ఆర్ హెవీ లేడెన్ అండ్ ఐ విల్ గివ్ యూ రెస్ట్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడి నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ప్రభువైన క్రీస్తు ద్వారా నిత్య జీవం అనే బహుమానం స్వీకరించడానికి నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఈ లోకంలో విశ్రాంతి అనేది ఏ మనుష్యుడు సంపాదించుకోగలిగేది కాదు. విశ్రాంతి, సమాధానం క్రీస్తు మాత్రమే ఇవ్వగలడు. క్రీస్తు కల్వరి శిలువలో తన రక్తం కార్చి ప్రాణం పెట్టి నిన్ను విమోచించాడు. అదే రక్షణ అనే విశ్రాంతి. ఈ లోకంలో ప్రతి ఒక్కరి పాపాలకై యేసయ్య ఒక్కసారే శిలువలో మూల్యం చెల్లించాడు. ఎప్పుడైతే నీ పాప భారం ఆయన మీద వేస్తావో నీవు ఆయన చిత్తానికి సమర్పించుకుంటావు. నీ జీవితం ఆయన అధికారానికి అప్పగించుకుంటావు. నీ జీవితం తన మార్గాలలో ఎలా జీవించాలో ఆయనే నేర్పిస్తాడు. ఎప్పుడైతే నీవు ఆయన మార్గంలో నడుస్తావో యేసయ్య వలె నిన్ను నీవు తగ్గించుకుంటావు. అప్పుడు నీ హృదయంలో నెమ్మది, విశ్రాంతి కలుగుతుంది. ఎప్పుడైతే నీవు క్రీస్తుతో ఉంటావో నీ జీవితంలో సమస్యలు, పరీక్షలు, శ్రమలు, భారాలు నీవు మాత్రమే మోయనక్కరలేదు. నీతో కలిసి కాడిని మోయటకు అవసరమైన ప్రతిసారి చాలినంత కృపను యేసయ్య అనుగ్రహిస్తాడు. My dear friend, today God is giving a gracious invitation. Come to me for the broken-hearted soul and burdened sinner. Come just as you are. This promise of rest that Jesus offers is a rest that He freely gives to all who will come to Him for salvation. It is an eternal rest that can never be earned or purchased. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఏ సమస్యనైనా ధైర్యముగా యేసయ్య చేతికి అప్పగించు. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి అని యేసయ్య ఈరోజు నిన్ను ధైర్యపరుస్తున్నాడు. ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేరాలని మేము ప్రార్థిస్తున్నాము. నమ్మిన వారందరూ ప్రార్థనలో ఏకీభవించండి. యేసయ్య, ఈరోజు మాకిచ్చిన జీవవాక్యమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. తండ్రి, మా పాపపు భారాన్ని సిలువలో నీ మీద వేసుకొని మమ్మల్ని విమోచించిన దేవా, నీ కృతజ్ఞతాస్తుతులు. తండ్రి, ఈరోజు జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో వస్తున్న శ్రమలు, సమస్యలు, భారము, కష్టము తీసివేయుమని, ప్రతి ఒక్కరి కుటుంబంలో నెమ్మది, విశ్రాంతి, సమాధానము కలుగుచేయుమని సాత్వికుడును దీన మనస్సు గలవాడైన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.